హాయ్ అండి. హాయ్, హలో, నమస్కారం అండి. దిస్ ఈజ్ మోనవేద. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి నేను. ఇక్కడ దుర్గామాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పక్కనే దుర్గామాత టెంపుల్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళామండి ఈరోజు. ఇక్కడ చూడండి, కొత్తగా కట్టించిన ఒక రూమ్ ఉంటుందండి. అక్కడ ఈ రూము భక్తులు కట్టిస్తున్నారండి. ఎందుకంటే తను కోరుకున్న కోరిక నెరవేరిందనేసి అక్కడ ఆ రూమ్ కట్టిస్తున్నాడండి. అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి. అలాగే ఇదే అండి దుర్గామాత టెంపుల్. ఇది చూడండి, పెయింటింగ్స్ మొన్ననే పండుగ అయిపోయిందండి జనవరిలో, అందుకే చాలా బాగా ఈసారి మంచిగా చేశారండి పెయింటింగ్స్. ఇక్కడ ఒక అతను వెళ్తున్నాడు కదండి, చూడండి అదే అమ్మ వాళ్ళ ఇల్లు. ఈ చుట్టుపక్కలన్నీ పొలాలు, చెలకలండి. వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ అలాగే పక్షులు ఇట్లా సౌండ్ వస్తుంటాయండి, చాలా బాగుంటుంది. ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉందండి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వంతుల ప్రకారం చేసుకుంటారండి. ఈరోజు అమ్మ వాళ్ళ వంతు అండి. గుడి కాడ క్లీన్ చేసేయాలి ఈరోజు, అందుకే అమ్మ ఊడ్చేసి వాటర్ తోటి అలుకు కూడా చల్లిస్తుందండి. అంటే ఇక్కడ రోజుకొకరు అట్లా క్లీన్ చేసేయాలి. అంటే ఈ ముదిరాజ్ సంఘం వాళ్ళందరూ రోజుకొకరు ఇలా గుడికాడ క్లీన్ చేసి మంచిగా దేవుడికి మొక్కుకుంటారండి. తర్వాత అయితే ఈరోజు స్పెషల్ డే అండి, ఎందుకంటే ఈరోజు బోనం కూడా ఉంది. అందుకే అమ్మ బోనం కూడా క్లీన్ చేసేసి ఉండడానికి వెళ్తుందండి. ఇలా చూడండి, బౌన్లో అయినా కళ్ళు గీస్తున్నానండి. మళ్ళీ అలాగే ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి దుర్గామాత టెంపుల్. ఇక్కడ ఎర్రమట్టితోటి అలకాలండి, రోజు అలికేసి ముగ్గేసి నీట్గా మళ్ళీ మంచిగా దేవునికి మొక్కుకోవాలి. కొంచెం అమ్మ వాళ్ళు చూడండి, అమ్మను నా పెద్ద కొడుకు బోనం పట్టుకొని వచ్చేస్తున్నాడండి. తను కొబ్బరికాయలు ఇస్తుండు, అమ్మ బోనం పట్టుకొని వచ్చేస్తుంది. ఇక్కడ అలాగే దుర్గామాత చూడండి. అలాగే నా కొడుకులు ఇద్దరు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో. చిన్న కొడుకు ఏదో పని చేస్తుంటే మా పెద్ద ఆయన ఏదో అమ్మో చేయొద్దు అదని ఇవన్నీ బెదిరిస్తున్నాడండి. ఏదో చేయాలని ఆరాటం అండి పిల్లలకి, ఏదేదో దేవుని కాడికి వెళ్ళగానే. చూడండి, నా పెద్ద కొడుకు అసలు వండర్ అండి. ఈరోజు షాక్ అయినా. ఒక 5 సార్లు ఇట్లా కొబ్బరికాయను కొట్టాడండి, అంతే. 5 సార్లకే పగిలిపోయిందండి అది. షాక్ అయిపోయాను నేను. అసలు అంత చిన్నపిల్లగాడు కొట్టడం ఏంది, అసలు నాకే సరిగా కొబ్బరికాయ కొట్టరాదండి. అలాంటిది చాలా బాగా పగిలిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అమ్మ కూడా కొట్టేసింది కొబ్బరికాయ. అలాగే ఇట్లా అయిపోయిందండి. ఈరోజు డే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు అంటే ఈ గుడికి అధ్యక్షుడు కూడా మా డాడీ అండి. మన ఇక్కడ కొద్దిసేపు కూర్చొనేసి ఇగో అన్నదమ్ములు ఇద్దరు ఆడుకుంటున్నారండి. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతామండి. సరే అండి, ఓకే, బాయ్.